Hello aspirants, welcome to Competitive Guide. We all know that SSC CHSL exam notification is out now. So in this video, we will fill the application form of SSC CHSL. మనకందరికీ తెలుసు కదండి, పాత వెబ్సైట్ ssc.nic.in అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎస్ఎస్సి వాళ్ళు ఈ వెబ్సైట్ని చేంజ్ చేశారు. దానికోసం ఇలా ఒక నోటిఫికేషన్ పెట్టారు రిగార్డింగ్ ఓటీఆర్ గురించి. ఈ నోటీస్లో ఏముందో చూడండి. ssc.nic.in వెబ్సైట్ని ఇప్పుడు కొత్తగా వాళ్ళు ssc.gov.in వెబ్సైట్కి మార్చారు. అండ్ మనం ఓటీఆర్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి ఓల్డ్ వెబ్సైట్లో ఓటీఆర్ ఉన్నా సరే ఈ కొత్త వెబ్సైట్లో మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే మనం అప్లై చేసుకోగలం ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఇప్పటి నుంచి ఈ వెబ్సైట్ అనేది మనకి Feb 17ని మార్చారండి, 2024 Feb 17. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా దాంట్లోనే వస్తుంది. అంటే కొత్త వెబ్సైట్ ssc.gov.inలోనే వస్తుంది. అండ్ అప్లికేషన్ కూడా మనం ఎక్కడే ఫిల్ చేసుకోవాలి. సో దట్ మనం ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. ఆల్రెడీ ఎస్ఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఓటీఆర్ రిజిస్ట్రేషన్. ssc.gov.in వెబ్సైట్ ఇలా ఉందండి. ఆల్రెడీ నేను రిజిస్టర్ చేసుకోవడం వల్ల, నేను సేవ్ చేసుకోవడం వల్ల వెంటనే వచ్చేస్తుంది. కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా రైట్ టాప్ కార్నర్లో, అది క్లిక్ చేసుకుని ఇక్కడ నేను కర్సర్ పెట్టి ఉంచాను చూసారా, రిజిస్టర్ నౌ, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే మనకి బేసిక్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఇది చూపిస్తాను. హియర్ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, నేను కర్సర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అక్కడ మనం రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ సర్వర్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఇంత టైం పడుతుంది. కానీ మీరు కరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ సిగ్నల్ వెబ్సైట్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మీరు చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వన్ టైం రిజిస్ట్రేషన్ చూపిస్తుంది. కొత్తగా మనం రిజిస్టర్ చేసుకుంటే చూసారా 4 స్టెప్స్ ఉంటాయండి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్. పర్సనల్ డీటెయిల్స్లో ఏమడుగుతున్నారంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఆ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, నెక్స్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏముందో అదే రాయాలి. ఖచ్చితంగా మనం ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నదే రాయాలండి నేమ్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబర్, అంతా బేసిక్ డీటెయిల్స్లో మొత్తం ఏమంటే 10th క్లాస్ డీటెయిల్స్ మాత్రమే అడుగుతారు. మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఒకటే మనకి అడుగుతారు, కానీ దానికి సంబంధించిన రోల్ నెంబర్స్ కానీ పాసింగ్ ఇయర్ కానీ అడగరు. మనం పెట్టుకునే అప్లికేషన్ బట్టి మనకి అది అడుగుతూ ఉంటారు అప్లికేషన్ ఫామ్లో. ఇప్పుడు నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అవుతున్నానండి. మీరు ఓటీఆర్ రిజిస్టర్ అవ్వగానే మీకు మెయిల్కి అండ్ ఫోన్కి మీకు రిజిస్టర్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ఆ రిజిస్టర్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. ఇప్పుడు చూసారు కదండి, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఓపెన్ చేయడం వల్ల అది మై అప్లికేషన్స్ ట్యాబ్లోకి వచ్చేసింది. లైవ్ ఎగ్జామినేషన్స్లో చూడండి, నేను చూపిస్తున్నాను. లైవ్ ఎగ్జామినేషన్స్లో అప్లై అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయగానే మీరు ఆల్రెడీ ఓపెన్ చేయకపోయి ఉంటే మీకు డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేయడం వల్ల మై అప్లికేషన్స్లో చూపిస్తుంది. అక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ ఓటీఆర్ చేసేయడం వల్ల ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయిపోయి వస్తున్నాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి ఆల్రెడీ ఓటీఆర్ వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఫిల్ అయి ఉంటుందండి. సో మనం డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో మనం నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంది కదండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వస్తాము.
ఇక్కడ ఏం అడుగుతున్నారు, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు చేసిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే అని అడుగుతున్నారు. ఇక్కడ 20th ఏంటి చూసారా, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకి దీనికి కావాల్సింది లైక్ 12th స్టాండర్డ్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు 12th పెడతారు. ఈక్వల్ టు 12th అంటే పాలిటెక్నిక్ అండి. సో మీరు పాలిటెక్నిక్ చదివింటే ఈక్వల్ టు 12th పెడతారు. సమ్ ఒకేషనల్ కూడా ఉంటాయి కదా, అది కూడా ఈక్వల్ టు 12th. ఇంటర్మీడియట్ అయితే 12th పెడతారు. నెక్స్ట్ సేమ్ 21లో ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ ప్రెజెంట్ రాస్తుంటే పాసింగ్ అని పెట్టండి, అపియరింగ్ అని పెట్టండి, రాస్తుంటే పాస్ట్ అని పెట్టండి, పాసింగ్ ఇయర్, ఎప్పుడు పాస్ అయితే ఆ ఇయర్, ఇంకా చదువుతుంటే 2024 పెడతారు. నెక్స్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెడుతున్నా. నెక్స్ట్ బోర్డ్, మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ బోర్డ్. రోల్ నెంబర్ అంటే మీరు ఇంటర్ హాల్ టికెట్ అంటే ఇంటర్ సర్టిఫికేట్లో ఉన్న రోల్ నెంబర్ వేస్తారు. పర్సంటేజ్, కొంతమందికి పర్సంటేజెస్లో వచ్చాయి. 2013 మేబీ 2015 ఆ టైం వాళ్ళ తర్వాత నుంచి జీపీఏ వచ్చాయి కాబట్టి జీపీఏ పెడుతున్నారు. జీపీఏ పర్సంటేజ్ పెట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మనకి నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ పెట్టండి, అండ్ యూ వాంట్ టు మేక్ యూ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్, నేను ఎస్ పెడుతున్నాను. మీరు దానికి సంబంధించి ఇంకా క్లియర్గా చదవాలంటే వాళ్ళు ఆల్రెడీ రిఫర్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవచ్చు. ఇలా ఓకే సెలెక్ట్ చేస్తే మనకి ఓకే అయిపోతుంది. నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలని 3 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది సదరన్ రీజియన్ కాబట్టి నేను సౌత్లో 3 పెడుతున్నాను. అక్కడ ఇంకా మనకి ఈస్ట్, నార్త్ వెస్ట్, సెంట్రల్ అలా చాలా ఉన్నాయి. మీకు ఎక్కడైతే యాక్సెసిబిలిటీ ఉంటుందో అది పెట్టుకోండి. మ్యాక్సిమం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్ వచ్చేస్తుందండి. సో మీరు పెట్టుకున్నప్పుడే క్లియర్గా పెట్టుకోండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఏజ్ లిమిట్ కూడా 18 to 27 ఇయర్స్ వరకే అండి. ఇంకా 27 ఇయర్స్ దాటిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఫీ ఒకటి ఉమెన్కి, ఎస్సీ ఎస్టీకి ఉండదండి. మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఫీ ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుందండి క్లియర్గా. చూడండి, ప్రతి రీజియన్లోని మనకి ఇచ్చారు. జోన్ వైజ్ కూడా ఒక్కొక్క జోన్లో 2 సెంటర్స్ ఉంటాయి నియర్లీ. సో మనకి యాక్సెసిబిలిటీ బాగానే ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మీడియం మన సిబిటీకి మీడియం అడుగుతున్నారు. ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్, సిహెచ్ఎస్ఎల్కి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. సో నేను ఇంగ్లీష్ పెడుతున్నా. హిందీ అయిన వాళ్ళు హిందీ పెట్టుకోండి. డిసెబిలిటీస్, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఉంటే దానికి ఎస్ఓనో పెడతారు. నెక్స్ట్ ఫిజికల్ లిమిటేషన్ అంటే స్క్రైబ్ కావాలని అడుగుతున్నారు. అవన్నీ ఎవరైతే అవన్నీ కావాలో అది మనకి ఎస్ పెడతారు, మిగతా వాళ్ళంతా నో పెట్టాలి. నెక్స్ట్ మీరు సైన్స్ స్ట్రీమ్లో మ్యాథ్స్తో పాటు పాస్ అయ్యారంటే బైపీసీ ఆర్ ఎంపీసీ సైన్స్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను ఎస్ పెట్టి సేవ్ చేస్తున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే అయింది కదండి. ఇప్పుడు ముందు ఎస్ఎస్సి అప్లికేషన్లో మనం స్కానెడ్ కాపీ పెట్టేవాళ్ళమండి ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ఏంటంటే లైవ్ క్యాప్చర్ తీసుకుంటున్నారు. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇంకా క్లియర్గా ఉండాలి. ఐసైట్కి వెబ్ కెమెరా అనేది ఐసైట్ లెవెల్లో ఉండాలి. అలా మనకి క్యాప్ పెట్టుకోకూడదు, గ్లాసెస్ పెట్టుకోకూడదు. ఇలా మనకి ఒక 4 ఇచ్చారండి ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలి. డిమ్ లైట్ ఉంటే మాత్రం అసలు తీసుకోవట్లేదండి. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎ గుడ్ లైటింగ్. సో చూసారు కదండి, మనకి ఫోటో అనేది క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ సిగ్నేచర్ కూడా మనకి 4 ఇచ్చారు. 10 to 20 KB మధ్యలో ఉండాలని చెప్పి. నెక్స్ట్ డైమెన్షన్స్ ఇచ్చారు. అలా బ్లర్డ్ సిగ్నేచర్ పెట్టొద్దు అలా చెప్పారండి. సో మనం ఆల్రెడీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి సిగ్నేచర్ మనం ఆల్రెడీ స్కాన్ చేసుకొని అది అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదండి. ఇలాగా మనం ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ డాక్యుమెంట్స్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ కూడా వస్తుంది. అంటే
100 రూపీస్ పే చేయాలని చెప్తున్నాను కదా, అక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్ వస్తుంది. ఇది ఫీమేల్ క్యాండిడేచర్ కాబట్టి మీకు ఇక్కడ రావట్లేదు. ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి ఫీ పేమెంట్ అవసరం లేదు కాబట్టి మనకి ఇక్కడ అది రాలేదు. నెక్స్ట్ ప్రివ్యూ కొట్టగానే మనం ఫిల్ చేసుకుంటే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కరెక్షన్ విండో వస్తుంది, కానీ ముందు మనం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదండి. సో 1-2 సార్లు ఒకసారి మీరు ఫిల్ చేసుకున్న ఫామ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టే నెక్స్ట్ మనకి డిక్లరేషన్ అడుగుతుంది. మనం ఫిల్ చేసినవన్నీ కరెక్టా కాదా అని చెప్పి డిక్లరేషన్ అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ చేసేద్దాం. ఇలా ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. వాళ్ళు వెరిఫై చేసుకుంటారండి, ఇంకా దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో మనం ఇలా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా మనకి ఇలా ప్రింట్ చేసుకుని దగ్గర పెట్టుకుందాం. అంతే అండి, CHSLని ఇలా ఈజీగా ఇంట్లో అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.